పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో దేశీయ మార్కెట్ కుదేలైంది. ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ దాడులతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 300 పాయింట్లు పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బగ్గుమనడంతో దేశీయంగా ఆయిల్ రంగ షేర్లు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలకు రెక్కలు రానున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా వాణిజ్య లోటు పెరిగి కరెన్సీ విలువ పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో దేశీయ మార్కెట్ కుదేలైంది. ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ దాడులతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందజేస్తారు. యాసర్, భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. దీనికి కారణాలేంటి? విశ్లేషకులు ఏమంటున్నారు? కుమార్, ఏదైతే దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఏదైతే చెప్పాలంటే అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల ప్రభావం మన సూచీలపైన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 900 పాయింట్ల సెన్సెక్స్, నిఫ్టీ 270 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతుంది. ఇవాళ మార్కెట్ నష్టాలకు ముఖ్యంగా కారణం చెప్పాలంటే ఏదైతే పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధాలు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం ఎఫెక్ట్ మన మార్కెట్ల పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రమాణాలే మన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తదనంతరం పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా కుదిపేస్తున్న పరిస్థితి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, చమురు ధరలు పెరుగుదలతో సూచీలు దారుణంగా ఇవాళ పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 300 పాయింట్ల మేరకు ఉంది. దీంతో రూపాయి విలువ కూడా ఇవాళ భారీగా క్షీణించింది. నేటి సెషన్ లో 24 పైసలు తగ్గి 91.32గా ట్రేడ్ అవుతుంది. అటు ప్రీ ట్రేడింగ్ లో కూడా సెన్సెక్స్ దాదాపు 2700 పాయింట్లు, నిఫ్టీ 530 పాయింట్లు కూడా కుంగడంతో ఇన్వెస్టర్లు ఇవాళ ఆందోళన చెందుతున్నారు. దాంతో సుమారు ఇవాళ 5 లక్షల కోట్ల సంపద ఒక్కరోజు ఆవిరైపోతుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులకు దిగింది. దీంతో యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయానికి దిగారు. ప్రధానంగా నష్టాలు కనుక చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2% షేర్లు పడిపోయాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ సహా హెవీ వెయిట్ స్టాక్స్ లో కూడా తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది. అటు అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన కార్యకలాపాలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ఇండిగో షేర్లు భారీ స్థాయిలో కుదేలైన పరిస్థితి ఉంది. అటు అదాని పోర్ట్స్, ఎటర్నల్, ఎల్ఎన్జీ షేర్లు కూడా ఇవాళ భారీ నష్టాల్లో కనిపిస్తున్నాయి. అటు దేశీయంగా ఆయిల్ రంగ షేర్లు కూడా ఇవాళ భారీగా కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ముడి చమురు ధరలకు రెక్కలు రానున్నట్లు తెలుస్తుంది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ భారీగా క్షీణిస్తుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే దేశంగా వాణిజ్య లోటు పెరిగే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఏదైతే యుద్ధం ఎఫెక్ట్ మన దేశీయ స్టాక్ మార్కెట్ల పైన భారీగా కనిపిస్తుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ యాసర్.